హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తాను చెప్పుకుంటారా? ఏదేను వనంలో అవ్వమ్మ లేక ఆదాము, అవ్వమ్మ కదా ఫస్ట్ తినదన్న పండు తింది, తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చారు కదా. వాళ్ళు తినదన్న పండు తిన్న తర్వాత వారికి ఉన్న మహిమను వారు కోల్పోయారు. దేవుడితో దగ్గరగా ఉండే సంభాషణ కోల్పోయారు. అడుగువేయటం కోల్పోయారు. భుజం మీద చేసి నడిచే భాగ్యాలు కోల్పోయారు. ఏదైనా అంటే ఏంటి చెప్పంటారా? పరలోక రాజ్యం. జాన్ మిల్టన్ అనే కవి, మిల్టన్ ఇవన్నీ వస్తాయి కదా, మిల్టన్ వాటర్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయి, వాటర్ క్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా, మిల్టన్ అక్కడి నుంచి వచ్చింది ఆ పేరు. జాన్ మిల్టన్ అనే కవి రాశాడు, పరలోక రాజ్యం అంటే ఏదేను అంటే పరలోక రాజ్యం ఏదేను వనంలో కోల్పోయాడు ఆదాము. పరలోక రాజ్యం మళ్ళా తిరిగి దేవుడు ఇస్తాడు యేసుక్రీస్తు ద్వారా అనే చక్కటి పుస్తకం రాశాడు. ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్. నేను వాక్యం చెప్పినప్పుడు నా ఆలోచన చెప్పంటారా? నేను సేవకుడు కనుక నా భార్య పిల్లలు ఉంటారు, వాటి కూడా నేర్చుకోవాలి ఫస్ట్, తర్వాత సంఘ బిడ్డలు నేర్చుకోవాలి. ఈ రెండు దృక్పథంతో నేను చెప్తా ఉంటాను ప్రతి చోట కూడా. ఎందుకంటే యాజకులుగా మేము ఉన్నాం, మాకు కూడా దేవుని వాక్య లోతుల్లో పెడతాం. సో మీరు కూడా దిక్కు నేను తినే ఆహారం, ఆత్మీయ ఆహారం మీరు కూడా తినాలని వాంఛారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమో ఆదాము అవ్వలు తినొద్దన్న పండు తిన్నప్పుడు సిగ్గు తెలిసి సాల్ట్ను దాక్కున్నారు వాళ్ళకి మనం తెలుసు కదా, అంజూరపు ఆకులు పెట్టుకుని దాక్కున్నారు వాళ్ళు. అంజూరపు ఆకులు చాలా పెద్దగా ఉంటాయంట, చాలా పెద్దగా. ఇప్పటికీ యేసయ్య అంజూరపు చెట్టు గురించి ప్రతి మనలో మాట్లాడుకుంటూ వచ్చారు. 650 సంవత్సరాలు అంటే అంజూరపు చెట్టు వయసు. అప్పుడు అంట, ఇప్పుడు కాదంట, ఏదైనా ఉందంట. అది అన్ని వృక్షాల గురించి, అన్ని ఫలాల గురించి, అన్ని మన పక్షుల గురించి, భూలోకంలో ఏదైతే ఉందో అన్ని బైబిల్లో రాయబడింది మొత్తం. దేవుడు సాయంకాలం పూట వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి కదా, నీ స్వరమిని చెట్టు చాటు దాక్కున్నాను అంటాడు. స్వరమిని భయపడి దాక్కుండా ఏంటి అని అంటే, లేదయ్యా నేను కాదు అని అవ్వమని పెట్టారు. అవ్వమ్మ నేను కాదు, అవ్వమ్మ ఏంటంటే నేను కాదని సాతాను మీద పెట్టింది. ఒకరి మీద ఒకరు తప్పును తమ మీద కాకుండా వేరే మీద నెట్టేస్తారు. సాధారణంగా మనిషి లక్షణాలు అవి. అక్కడ ఏం జరిగిందో చెప్పంటారా? 2 గొర్రెలు, అమ్మాయిపు గొర్రెలు మేత వేస్తున్నాయంటే ఇదే వనంలో. వీళ్ళేమో ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు. ఈ అంజూరు పాకులు అలా పెట్టుకుంటే అవంటే గాలికి రాలిపోతున్నాయంట, వాడిపోతున్నాయంట. సిగ్గులు తప్పుకోవడానికి ఇంకా ఏమీ లేని పరిస్థితుల్లో చెట్టు చాటు దాక్కున్నారు వాడు. ఇంతలో నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తలేదండి. 2 అమాయక గొర్రెలు మేత వేస్తున్నాయి, తప్పేం చేయట్లేదు. దేవుడు అంట ఆ గొర్రెల వైపు చూశారంట. చూశాక వాటికున్న చర్మం దాని అంతటా రాలిపోయి రక్తం చిందించి చనిపోయినాయంట. ఆ చర్మపు చొక్క తీసుకొచ్చి చొక్కాయిలుగా కొట్టి ఆదాము అవ్వల సిగ్గుని దేవుడు కప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడి నుంచి ప్రారంభమైంది బలి అర్పించడం. ఇప్పటికీ మన సోదరులు బలి అర్పిస్తూనే ఉన్నారు. కానీ మనకు తెలుసు ఏ దినములో దేవుడు ఆదాము అవ్వలు చూపించాడు, రక్తం చిందించింది, పాప క్షమాపణ లేదు అని. హెబ్రీ పెద్దలు కూడా అదే మాట రాసి ఉంటుంది. దేవుడు అలా చూస్తున్నారు, వాడు ఏం చేయలేదు. పాపం మేత వేసుకునే గొర్రెలు ఆహారం తింటుంది అంతే. కానీ తప్పు చేసిందేమో ఆదాము అవ్వలు, బలైపోయిందేమో అమాయక గొర్రెలు. తప్పు చేసిందే మనం, నిర్దోషమైన దేవుడేమో
కలవరిశిల్లో బలి అయిపోయారు. చూడండి ఎంత ఎలా ఎలా పోల్చాడు భక్తుడు. తప్పు చేసింది మనం, బలి అయిపోయింది దేవుడు ఆ కలవరిశిల్లో. అక్కడి నుంచి ప్రారంభమైందండి బలి అర్పించడం అనేది. యాజకుడి దగ్గరికి వచ్చేసరికి 5 బలులు అర్పించాలని బైబిల్లో చదువుతాం. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ బలి ఏం చెప్పంటారా? దహన బలి. నేను చెప్పాను కదా, మీరు జ్ఞాపశక్తిని మనసులో పెట్టుకుంటే, లేకపోతే రాసుకోండి, హృదయంలో దాచుకోండి. ఫస్ట్ బలి ఏం చెప్పండి? దహన బలి. ఇంగ్లీష్లో బాగుంటే ఆఫరింగ్ అంటారు. రెండవది సమాధాన బలి. అంటే దేవుని దగ్గర నుంచి మనం సమాధానం పొందడానికి అర్పించవలసింది. అంటే దేవుని ప్లీజ్ చేయడానికి, ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి మనం ఆయన్ని అడిగి పొందుకుంటానికి ఈ 5 బలులు పూర్వకాలం మన పితరులు అర్పించారు. లేవి కాలంలో ఇవన్నీ స్పష్టంగా ఉంది. బలి ఎక్కడ ప్రారంభమైందని చెప్పాను నేను. ఏదేని వరంలో ప్రారంభమైంది. తప్పు చేస్తే ఆదామవులు, బలైపోయిన అమాయకులు గొర్రెలు, రక్తం చిందించబడినట్టు. ఈ ప్రపంచమంతటికి రక్తం చిందించడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చారు యేసయ్య. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అపొస్తలుడు యోహాను చెప్తారన్నమాట. అది ఎంత లోతైన మాట. ఆయన కలవరిశిల్లో చనిపోయి మనందరూ పాపాలను మోసేసాడు, తీసేశాడు. ఆయన భరించాడు. ఆయన పాపం నుంచి విమోచించాడు యేసయ్య మనకి. అందుకు మనం ఏం చేయాలి చెప్పంటారా? యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో అర్పించిన బలి ఫస్ట్ బలి ఏం చెప్పంటారా? దహన బలి. రెండవది సమాధాన బలి. మూడవది నైవేద్య బలి. నాలుగవది పాప పరిహారార్థ బలి. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు ఈ యాజకులు ప్రజల కోసం అర్పించేవారు. అక్కడ ఏ దేవాలలో ఏ విధంగా ఆ గొర్రెలను దేవుడు అర్పించాడో వీడి కోసం అని యాజకులు పూర్వకాలం ప్రజల కోసం, ఇశ్రాయేలీయుల కోసం, వారికి విడుదల, విమోచన, రక్షణ, స్వస్థత కలుగునట్లుగా ఈ బలులు అర్పించారు. ఫస్ట్ సమాధాన బలి. ఇది దీని గురించి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంటే నేను కాలేజీలో టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పేవాడిని. ఇది ఈరోజు మాత్రం దీన్ని మాత్రం మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చదువుకున్నాను. లేవి కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము. మీలో ఎవరైనాను. చూడండి, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావాలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దానిని తీసుకొని రావాలెను. జాగ్రత్త వినండి. పూర్వకాలం మందిరం 3 భాగాలు ఉండేవి కదండి. ఆవరణ తెలుసు మీ అందరికి. రెండవది పరిశుద్ధ స్థలం. మూడవది అతి పరిశుద్ధ స్థలం. కోర్ట్ ఆవరణ. హోలీ ఆఫ్ హోలీ. అక్కడికి అందరూ వస్తారు. ఇక్కడికి యాజకుడు మాత్రమే వస్తాడు. ఇక్కడికి మాత్రం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాడు. ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు కూడా తప్పు చేస్తే అక్కడ బలి అర్పించేటప్పుడు తను కూడా చనిపోతాడు కనుక తన చుట్టూ గంటలు కట్టి తాడు అక్కడ వరకు ఉంటుంది. గంటలు మోగిన అనుకోండి, వీళ్ళందరూ అనుకుంటారు మా యాజకుడు చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు అని అనుకుని అక్కడ ఉండే వాళ్ళు సంతోషిస్తారు. లేదు, గంటలు మోగట్లేదు అనుకోండి, బలి అర్పించేటప్పుడు
అంటే రక్తాన్ని స్ప్రింక్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు మా యాజకుడు ఏదో తప్పు చేశాడు అని. వాళ్ళు వస్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు కనుక ఆ తాడు పెట్టి లాగేస్తారు అక్కడి వరకు. ఇక్కడ ప్రారంభంలో ఉన్న ఆవరణలోకి అందరూ వస్తారు. ఉదాహరణకి ఇక్కడ యాజకుడు నిలబడ్డాడు అనుకోండి, మీ పాస్టర్ గారు నిలబడ్డాడు అనుకోండి, నేను వచ్చి నిలబడ్డాను అనుకోండి. అక్కడ బలిపీఠం ఉంటుంది. ఒక గొర్రెని తీసుకొస్తాను నేను, నాకు బదులుగా గొర్రె చనిపోవాలి. ఇప్పటికీ జరుగుతుంది అది. నాకు బదులుగా గొర్రె చేసిందేమో నేను తప్పు, బలైపోయింది చెప్పండి, ఆ గొర్రె బలైపోతుంది. ఇక్కడ బలిపీఠానికి ఒక కొమ్ముల ఒక కర్రలాగుంటే దాన్ని కట్టేసి యాజకుడు పాస్టర్ గారు వచ్చి ఆ గొర్రె మీద ఈయన పాస్టర్ గారు చేయిస్తే, నేను ఆ పాస్టర్ గారి మీద ఫస్ట్ నేనేస్తే చెయ్యి, తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చి ఆయన చేయిస్తే ఆయన నాతో కొన్ని మాటలు చెప్పిస్తారు. ఏమనంటే, నీవు చేసిన పాపాలకి గొర్రె బలైపోతుంది అని చెప్పించిన తర్వాత అది ఆ పశువుని వధిస్తారు, అంటే చంపేస్తారు. అక్కడికి ఎవరు చనిపోవాలి? వాస్తవంగా ఆ వచ్చిన వ్యక్తి, బలర్పించడానికి వచ్చి వ్యక్తి చనిపోవాలి. కానీ ఆ వ్యక్తి బదులు ఇక్కడున్న గొర్రె చనిపోతుంది. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రిఫరెన్స్ తో సాగిస్తాను. ఇది చాలా 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 ముఖ్యం. ఈ లేవీలు ఉన్న యాజకుల్లో ఉన్న ఆ యొక్క పాస్టర్ గారు ఒక వ్యక్తి వచ్చినప్పుడు నిలబడినప్పుడు తన పాపాల నిమిత్తం ఈ పశువు చనిపోవాలి. దాని అర్థం ఏం చెప్పంటారా? ఆ పశువు చనిపోయినట్లు ఆ వచ్చిన వ్యక్తి కూడా ఈ లోక విషయాల్లో చచ్చిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలు తీసుకొచ్చారు, తాడు పెట్టి తీసుకొచ్చారు, బలిపీఠాన్ని కట్టేశారు. నాతో కొన్ని మాటలు చెప్పిస్తారు యాజకుడు. చెప్పించిన తర్వాత దాన్ని చంపేస్తారు. ఏ విశ్వాస అయినా, ఏ వ్యక్తి అయినా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, లోకంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంటే మొట్టమొదటగా దహన బలి అర్పించాలంట. ఆ దహన బలి చూసి ఏం చెప్పంటారా? గొర్రె చనిపోవాలి అతని బదులుగా. అంటే ఫస్ట్ గొర్రెను వధించాలని. ఏం చేయాలి చెప్పండి? నాకు చూస్తున్నాను. ఏం చేయాలి చెప్పండి? వధించాలి. రెండోది ఏం చేయాలి చెప్పంటారా? ఆ గొర్రె చర్మాన్ని వదిలేయాలి, చంపేయాలి. ఫస్ట్ రక్తం చెందిస్తే కానీ ఆ వ్యక్తి పాపక్షమాపణ లేదు. ఎందుకంటే ఏదేదో దేవుడు చూపించారు. తర్వాత గొర్రె చర్మాన్ని వచ్చేయాలి. మూడోది ఏం చెప్పంటారా? ఆ వదిలేసిన ఆ చర్మం ఉన్న అవయవాన్ని వేరు చేసేయాలి. నాలుగవదిగా నీళ్లతో ఆ అవయవాన్ని కడగాలి, దాంట్లో ఉన్న తీసిన భాగాన్ని కడగాలి నీళ్లతో. ఐదవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అగ్ని మీద వేసి దాన్ని దహించాలి. అది సమాధాన బలి. నేనంటాను, చాలా సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తారు కానీ ఈ లోక విషయాల్లో మనుషులు చచ్చిపోరు, ఇంకా లోక ఆలోచనతోనే జీవిస్తూ ఉంటారు. కానీ దహన బలిగా మనం దేవునికి అవ్వాలి అని అంటే పూర్తిగా ఆ పశువు ఏంటి చెప్పండి? ఫస్ట్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పశువు వధించబడాలి. నేను మీకు వాక్యం చూపిస్తాను. ఫస్ట్ మాట చెప్తున్నాను. దయతో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 36-44 వచనాలు. ఓ అవివేకి, 1 కొరింథీ పత్రిక అంటే నేను చెప్పాను కదా 1:5 వచనంలో ఉంది. అక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా చదవండి. లేవి కాండం 1వ అధ్యాయం 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత, చూడండి, ఆ కోడె దూడను ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి. యెహోవా సన్నిధిని అంటే బలిపీఠం దగ్గర దాన్ని ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి, వధించాలి. తర్వాత మీకు జ్ఞాపకం చేశాను, అవన్నీ తర్వాత మీకు చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ వధించాలి, ఆ పశువును చంపేయాలి, చచ్చిపోవాలి.
చదవండి. 1 కొరింథీ పత్రిక 15:36. ఓ అవివేకి, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. బ్రతికింపబడదు కదా. నీవు విత్తునది చూడగా, నీవు విత్తునది చూడగా, అది గోధుమ గింజైనను అది సరే, గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని వట్టి విత్తనమునే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము, దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానిని శరీరము ఇచ్చును. ఆశ్చర్యం చెప్పండి. నేను విత్తిన దానికి ఏమిస్తున్నాను చెప్పండి. జస్ట్ విత్తనం విత్తుతున్నావు అంతే. అది ఏ విత్తనమైనా సరే, గోధుమ అనుకోండి, వరి అనుకోండి, మామిడి ఏదైనా, ఏ విత్తనమైనా. బైబిల్ చెప్తుంది, ఓ అవివేకి, వివేకము లేని వారలారా అని అంటుంది. మళ్ళా చూద్దాము స్టార్టింగ్ నుంచి. అందరూ బైబిల్ ఓ అవివేకి, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని, నీవు అంటే ప్రతి రైతుకి తెలుసు ఆ విషయం. నీవు విత్తునది చస్తేనే గాని బ్రతికింపబడదు కదా. బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా, నీవు విత్తుదాన్ని చూడగా, అది గోధుమ గింజైనను సరే, అది గోధుమ గింజైనా మరి సరే, ఏ గింజైనను సరే, అది ఏ గింజైనా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. పుట్టబోవు శరీరము విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము, దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఏమిస్తున్నాడు చెప్పండి. శరీరం ఇస్తున్నాడు. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. దాని శరీరము ఇచ్చుచున్నాడు. ప్రతి విత్తనం, నీవే విత్తనం వేసినా దేవుడు ఏం చేస్తా చెప్పండి, శరీరాన్ని కింద వచ్చిన మాంసమంతయు ఒక విధమైనది కాదు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మాంసము వేరు, మనిషి మాంసం వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఇంకా పౌలు వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా ఉద్దేశం చెప్పంటారా, ఆ విత్తనం భూములు పడి చచ్చిపోవాలి. నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పంటారా, మనం దహన బలైపోవాలి. అంటే చచ్చిపోవాలి. ఏమో చెప్పండి. మనకు వచ్చి మీకు చూపిస్తాను. దాంతో 2 తిమోతి 2:11 మీరు రాసుకోండి, హృదయంలో దాచుకోండి. 2 తిమోతి పత్రిక 2:11. ఈ మాట నమ్మదగినది. అందరూ బైబిల్ అందరూ తెలిసి చూడండి. 195. 195 ప్రకటన గ్రంథంలో 195 గురించి 2:11. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, అది ఈ మాట నమ్మదగినది, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆమేన్. హల్లెలూయా. అంటే విత్తనం ఏ విధంగా పడి చచ్చిపోతుందో, ఎలాగో దేవుడు శరీరం ఇస్తున్నాడో, మనం కూడా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే చచ్చిపోవాలి. ఫస్ట్ శరీరాశలో, లోకాశలో, లోక తలంపుల్లో, చెడ్డ స్నేహంతో, ఇంకా లోకంలో ఏవైనా బట్టి అన్నిటి విషయాల్లో చచ్చిపోవాలి. మనం ఆయనతో కూడా, ఈ మాట నిజమైంది, ఆయనతో కూడా చచ్చిపోవాలమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. దేవుడు ఎలాగో చనిపోయి తిరిగి లేచాడో మనకు కూడా దేవుడు పునరుద్ధానాన్ని ఇస్తాడు. ఈ మాట నమ్మదగింది. విత్తనానికి పోల్చుకుంటూ వచ్చాడు మానవ జీవితాన్ని. చచ్చిపోవాలి ఫస్ట్. ఆ పశువు ఏం చేయాలి చెప్పండి, కోడి కూడా వధించబడాలి, చచ్చిపోవాలి. చాలండి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడు. రోమపత్రిక 6:3. రోమపత్రిక 6:3. నేను సమయం చూస్తూనే ఉన్నాను, మీరు అందరూ సరిగ్గా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. 7 రోజుల ప్రార్థన ఫలితంగా
స్పష్టంగా మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రైతు రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? ఎంత లోతుగా ఉందో చూడండి. అంటే బాప్తిస్మం తీసుకున్న చెప్పంటారా? నీటిలోకి వెళ్తున్నాం కదా, ఆ నీటిలో మన పాపాలు దేవుడు కప్పెట్టేస్తాడు. ఆయన మరణంలో మనం పాపం పొందుతాం. అది బాప్తిస్మం. శరీర ఆశ, లోక ఆశ, కోరికలన్నీ వదిలేసుకుని నీటిలోకి బాప్తిస్మం తీసుకున్న మనం ఆ నీటిలో దేవుడు మన పాపాలన్నీ కప్పెట్టేస్తాడు. బయట ఒక మాట ఉంది, నేను మీకు చేస్తాను. సాధారణంగా నీటిలోనికి ఈదుకుంటూ కొంత దూరం వెళ్తారు, యంత్రాలు కొంత దూరం వెళ్తాయి. ఈ మాట మీరు క్యాచ్ చేయండి. యంత్రాలు కొంత దూరం వెళ్తాయి. సాధారణ ఇంకొంచెం దూరం వెళ్తాడేమో నీటిలో, కానీ ఎవ్వరూ వెళ్ళి బయటికి తీసుకురాలేని విధముగా దేవుడంట మన పాపాన్ని నీటి అడుగు భాగాన కప్పెట్టేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పెడతారు చెప్పండి? ఒకసారి మనసు మార్చుకుని బాప్తిస్మం తీసుకుంటే మన పాపాలన్నీ నీటి అడుగు భాగం కప్పేస్తాయి. ఎవ్వరు వెళ్ళరు అక్కడికి. అంతే, టైటానిక్ మునిగిపోతే దాన్ని తీసుకురావడానికి వెళ్ళి వాళ్ళు కూడా మునిగిపోయారు. కోటేశ్వర్లు వాళ్ళు, ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళు తెలియదు. ప్రపంచంలోనే ధనవంతులు వాళ్ళు. ఏదో ప్రయోగం చేస్తే పేరు వస్తుందని బయటికి వెళితే అది ఇంతవరకు తీసుకురాలేదు. టైటానిక్ వాడు ఎక్కడ మునిగిందో. అంటే ఎవరు పైకి తీసుకురాలేని విధముగా మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే మన పాపాలని భూమి సముద్ర దిగంతంలో దేవుడు పాతిపెట్టేస్తాడు. ప్రధాన బాప్తిస్మం తీసుకున్నాం అనుకోండి, ఒప్పేసుకున్నాం అన్ని. తర్వాత మనం పాపి అని ప్రార్థన చేయకూడదు. ఎందుకు చెప్పంటారా? మన పాపాన్ని దేవుడు సముద్ర దిగంతంలో కప్పెట్టేశాడు. కానీ ఏమేం చేయాలి చెప్పంటారా? రోజువారి జీవితంలో బైబిల్ చదవలేకపోయిన ఆయన, ప్రార్థన చేయలేకపోయిన ఆయన, సాక్ష్యం చెప్పలేకపోయిన ఆయన, పరిచయం చేయలేకపోయిన ఆయన, దేవునికి ఇవ్వలేకపోయిన ఆయన, ఈ విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమం కూడా పాపం. అయితే ఒక్కసారి మనం దేవునిలోనికి లోతుగా వెళ్ళి అంటే ఒప్పేసుకుంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్న మీరందరూ క్రీస్తు ఏ విధంగా భూమిలోకి వెళ్ళి మనకు తిరిగి లేచారు, పునరుద్ధారుడే, ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. మరొకసారి చదువుతాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితరని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, క్రీస్తు మృతులలో నుండి ఏ విధంగా లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్, హల్లెలూయా. అంటే మరణములో మనం ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఇక అయిపోయింది, మనం చచ్చిపోయాం. యేసయ్య తిరిగి లేచినట్లుగా మనం ఏం చేస్తాం? నీటిలోంచి పైకి వచ్చాం. నూతన జన్మ, కొత్త జన్మ. దాని అర్థం ఏంటి చెప్పంటారా? నేను ఇప్పుడు మీకు ఈ మాట గురించి 2వ మాట పెడతాను. ఒకసారి ఎవరికి తగదు వచ్చిందనుకోండి, వాళ్ళకి తగదు వచ్చిందనుకోండి, మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, క్షమించేసాం, వదిలిపెట్టేసాం. దేవుడి బిడ్డకి ఇక ఒకసారి మనం క్షమించేసిన తర్వాత వాళ్ళ గురించి మనకు ఆలోచన, దేవుడిని చూసుకుంటాడు. కానీ లోకం అలా కాదు. లోకంలో ఏం చేస్తారు చెప్పంటారా? ఒక వ్యక్తి నాకు శత్రువైన వ్యక్తి చనిపోయాడు అనుకో, నేను తీసుకెళ్ళి నన్ను బ్రతుకుండగా నువ్వు బ్రతుకుండా నన్ను కర్రతో కొట్టేవాడిని నేను వెళ్ళి కర్రతో కొట్టావనుకోండి, తిరిగి కొడతారా? ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. విశ్వాసం కూడా అంతే. ఈ లోకంలో మనం చచ్చిపోయాం.
క్రీస్తు మరణంలోనికి వెళ్ళిపోయాం. ఇక తిరిగి మనలో కోపం కానీ అసూయ కానీ ద్వేషం కానీ ఉంటాను వీళ్ళు అవన్నీ మర్చిపోయాం, క్షమించేసాం, వదిలేసాం. ఎందుకో చెప్పంటారా? మీ యేసుక్రీస్తు ఏ విధంగా పాత పెట్టబడి తిరిగి లేచాడో మనం కూడా నీటి ద్వారా బాప్తిస్మం ద్వారా మనం చనిపోయి క్రొత్త జన్మలోకి వచ్చాం. మనం దీని అర్థం ఏంటి చెప్పంటారా? ఆ పశువు వధించబడింది, మనం కూడా ఈ లోక విషయాల్లో ఏం చెప్పండి, చచ్చిపోవాలి. చచ్చిన వాడు మాట్లాడరు, చచ్చిన వాడు తిరిగి రివెంజ్ తీసుకోడు. ఎందుకంటే చచ్చిపోయాను. నేను చచ్చిపోయిన రోజు నాకు తెలుసు 1979 మే నెల 10వ తారీఖు నాతో పాటు 15 మంది బాప్తిసం తీసుకున్నారు. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, పుట్టినరోజు చేసుకోరు, క్రీస్తునందు జన్మించిన రోజు చేసుకుంటారు, యేసు ప్రభువులో జన్మించిన రోజు చేసుకుంటారు. ఫస్ట్ ఏం చెప్పంటారు, ఆ పశువు చంపేయాలి. చూసారా? అంటే నాకు బదులుగా ఆ పశువు చనిపోతుంది. యేసయ్య ఏ విధంగా మన కోసం చనిపోయారో అలాగే నాకు బదులుగా ఆ పశువు చనిపోయారు. రెండవదిగా దాన్ని చర్మాన్ని వచ్చేయాలి. ఏం చేయాలి చెప్పండి, చర్మం వచ్చేయాలి. దాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 1 కొరింథీ 10:17. 1 కొరింథీ 10:17. మనమందరము నేను మీకు 6వ వచనం చూపిస్తున్నాను. లేవీ కాండం 1వ అధ్యాయం 6వ వచనం. ఇందాక నేను 5వ వచనాన్ని చదివాను, వధించబడాలని. అప్పుడు అతడు 6వ వచనం చదువు. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును వలచి చూసారా? ఏం చేయాలి చెప్పండి, వలచి. అంటే ఆ చర్మాన్ని వలిచేయాలి. ఫస్ట్ ఏమో చంపేయాలి కదా. రెండోది ఏం చెప్పండి, చర్మం వచ్చేయాలి. చర్మం వచ్చేటువంటి చెప్పంటారా? ఇక భేదం ఉండదు. మా యేసుక్రీస్తు అందరికీ తేడా లేదు. ఏమనుకోదు, చికెన్ షాప్కి వెళ్ళామనుకోండి చర్మం వచ్చి కనపడుతుంది కదా, ఈ మటన్ షాప్కి వెళ్ళాం చర్మం వచ్చేసి కానీ ఇక భేదం లేదు. ఏ కలర్ ఏంటనేది లేదు, చదువుకున్నా లేదు, ఇంకోటి మరొకటి ఇంకేం లేదు. మనందరూ యేసుక్రీస్తునందు ఒకటే. అది ఆమేన్, హల్లెలూయా. అది చూసేస్తుంది చర్మం చేయటమే. క్రీస్తులో చనిపోయాం, ఇంకా మనకి ఇంకేమీ లేదు. అంటే రివెంజ్ ఇంకోటి అలాంటిది ఏం లేదు. అందరినీ క్షమించేసాం, వన్స్ ఫర్ ఆల్ క్షమించేసాం. రెండోది చెప్పంటారా, చర్మం వచ్చేయాలంటే ఇక మనం తేడాలు ఏం లేదు. నల్లవాడు తెల్లవాడు అలా తేడా లేదు, చదువుకున్న తేడా లేదు, వీరు వాళ్ళు అలాంటిది ఇక అంతా ఒకటే. చచ్చిపోయాం కదా. రెండోది ఏంటంటే చర్మం వచ్చేది. మూడోది మీకు జ్ఞాపకం చేస్తాను, 6వ వచనంలో దాని అవయవములను అంటే దాన్ని ఏం చేయాలి చెప్పంటారా, చంపేయాలి, చర్మం వచ్చేయాలి, దాని అవయవాలు విడదీయాలి. అంటే ముక్కలు చేయాలి. ఆ గొర్రె ఏం చేయాలి చెప్పండి, ముక్కలు చేయాలి, విడగొట్టాలి. మూడోది బైబిల్లో స్పష్టంగా ఏం చెప్పంటారా, ముక్కలు అంటే ఏం చెప్పంటారా, విరిగిపోవాలి, నలిగిపోవాలి. క్రీస్తులు మనం ఏం చేయాలి చెప్పండి, విరిగిపోవాలి. ఇంకో మాట చెప్తాను, మేఘం ఎరిగింది వర్షం రాదు, గుండె పగలంది కన్నీరు రాదు. అవునా కదా? కొంతమంది ఏడటానికి ప్రయత్నం చేస్తారు కానీ అది నటన అయిపోతుంది. కానీ నిజమైన ఏడుపుతో చెప్పమంటారా, గుండె పగిలితే ఏడుపు వస్తుంది. బైబిల్లో చాలా చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తాం. కీర్తన గ్రంథం 51 కీర్తన 17వ వచనం. 51 కీర్తన 15వ వచనం. కీర్తన 51 కీర్తన విరిగిన మనస్సే. చూడండి చాలా స్పష్టంగా ఉంది. అందరూ బైబిల్ తీయండి. కీర్తన త్వరగా తీయగలరు మీరు. 51 కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఎలాంటి చెప్పండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కోడలు మేకల అవి కాదు, మరొకటి కాదు. మనం విరిగి నలిగిపోవాలి, గుండె పగిలిపోవాలి. ప్రార్థన చేస్తుంటే కొంతమంది ప్రార్థన చేస్తుంటే
ఎదుటి వారి హృదయాలు కరిగిపోతాయి. అంటే బాధ అలాంటిది, వేదన అలాంటిది, వాడి పడిన బాధ అలాంటిది. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. దేవుడు ఏమి అడగలేదా ఉన్న బైబిల్లో, నేను కబోతుకు వెళ్తలేదు, అవేమి అడగలేదు. దేవుడు అడిగింది ఇది అడిగాడు, నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇమ్మో, అంతేగాని ఇంకోటి ఏది అడగలేదా, ఏది అడగలేదు, ఏది అడగలేదు. నేను కన్నీటి గురించి ఒక వాక్యం రాసుకున్నాను, ఇప్పుడు నేను చెప్పను, సంరక్షణ చెప్తాను. కన్నీరు జిడ్డుగా ఉంటుందంటే, మీరు కన్నీరు కాచిన అనుకోండి, జిడ్డుగా ఉంటుందంట. కన్నీరు కొన్ని లక్షణాలు ఉన్నాయి, బైబిల్లో నుంచి ఉదాహరణ చూసి రాసుకున్నాను. కన్నీటి ప్రార్థన మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది, దేవుణ్ణి మనకి దగ్గర తీసుకొస్తుంది. జస్ట్ చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కడే కూర్చున్నాం ఫ్యామిలీతో, మన పిల్లలందరూ బయట ఆడుకుంటారు, చాలా చిన్న ఉదాహరణ, బయట ఆడుకుంటారంటే ఆడుకుంటుంది ఏముంది, పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. కానీ మీలో ఎవరైనా ఓ బాబు ఏడ్చారు అనుకోండి, ఏడ్చిన బాబు ఇక్కడ తల్లి ఇక్కడ ఉందనుకోండి, ఏడుస్తున్నాంటే ఏడవడానికి కూర్చొని దగ్గర అందరిని వదిలిపెట్టేసి గబగా వెళ్ళి ఆ పిల్లోడిని ఎత్తుకుని కళ్ళు తుడిసి, ఎవరు మా అబ్బాయి పెట్టింది, ఎన్నిసార్లు చెప్పాను రా ఎంతో స్నానం చేయొద్దని అని తల్లి సముదాయించి తీసుకొస్తుంది. ఆడుకున్నంతసేపు వదిలేసాం మనం, ఏడిస్తే మాత్రం తట్టుకోలేదు ఏ తల్లి ఏ తల్లి కూడా. అదే రీతిలో ఆయన బిడ్డలమైన మనం ఒక బొట్టు కన్నీరు కాస్తే దేవుడు ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చాలా స్పష్టంగా ఉంది, నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు గుడిలో కోస్తాడు కదా. 56 కీర్తన 8వ వచనం, 56 కీర్తన 8వ వచనం, నా సంచారములను 56 కీర్తన 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ పుట్టిలో నుంచబడి ఉన్నవి. ఎక్కడ ఉంచబడి చెప్పండి, గుడిలో ఉంచాడు దేవుడు. చాలా మంది కన్నీళ్ళు కాస్తారు, ఏమనుకోవచ్చునా, అదేం చెప్పంటారా, పోయమంటారు సార్. ఇప్పుడు ఎవరు పోయమంటారు అనుకుంటే అందరూ గ్యాస్ పొయ్యి వచ్చేసాయి కదా, ఊరితో ఉన్నప్పుడు ఆ పొగ వచ్చి కళ్ళలో పడి ఏడుస్తారు. కళ్ళను ఆ ఏడుపు కదా, ఏదో ఉల్లిపాయలు పోసేటప్పుడు ఏడుస్తారు, ఆ ఏడుపు వల్ల ప్రయోజనం లేదు. లేకపోతే భక్తులు పడతారు, ఇంకేమన్నా ఈ కాలం మాత్రం కదా, బాగా ఇప్పుడు 3% అంటే నార్మల్ అవుతుంది కదా పరిస్థితులు. కాదండి, చూడండి, వర్షాకాలం వర్షాలు రాకుండా ఎండలేం చెప్తుంది, ఎండాకాలం ఎండ అయ్యారు, వర్షాకాలం వర్షం, సీజన్ మారిపోతుంది. నేను సామెతల గ్రంథం 1 నుంచి 37 వరకు చెప్పేశాను. ప్రసంగి గ్రంథం చెప్తున్నాను, చాలా మంది చెప్పరు. పరమగీతం కూడా చెప్తాను నేను, అంటే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, పొలిటికల్ బుక్స్ మా కాలేజీలో మేము నేర్చుకున్నాం. అక్కడ వరకు వెళ్ళి మరి వెనక్కి వస్తాను. సామెత తర్వాత ప్రసంగం చెప్తున్నాను, 3వ అధ్యాయం చదువుతున్నాను. ప్రతి దానికి సమయము కలదు అని. కానీ మన సమయంలో జరగలేని మనం ఆలోచన చేస్తాం. చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ఎన్ని రాశాలో జ్ఞానం సులభం, మరి ఎవరో రాయలేరండి. అలా పుట్టిన వాళ్ళు కానీ పుట్టుకోవాలి కానీ అలాంటి జ్ఞానం లేడు అని దేవుడి సమాధానం చెప్పారు. ఆకలి నీరు వలన గుడ్డులో పడవ అనేది ఆయన దేవుని సన్నిధానంలో కన్నీరు కాస్తే ప్రతి బొట్టును కొలిచి గుడ్డులో కట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. మీరు రహస్యంగా కార్చినా, మీ గదిలో సంఘపరంగా కార్చినా, లేకపోతే కుటుంబంగా పరంగా కన్నీరు కార్చినా, కన్నీరు ఎన్నడూ ఎప్పుడు వృధాగా ప్రకటన ఉంది. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్, హల్లెలూయా. తుడిచివేసేసి గోలి బట్టను తీసివేసి సంతోష వస్త్రం ఇస్తాడంట. సంతోష వస్త్రాన్ని దేవుడు, కన్నీరు ఎప్పుడు వృధాకపోదు. కన్నీటి ప్రార్థన దేవుని మనకి దగ్గర చేస్తుంది. దేవుడు మనకి దగ్గరకు వచ్చేస్తాడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. రెండవది ముక్కలు అయిపోతుంది. మూడవది ఫస్ట్ టైం ఫస్ట్ చనిపోవాలి. రెండవది శరణం వచ్చేసేయాలి. మూడవది
ముక్కలు ముక్కలు అయిపోవాలి, విరిగిపోవాలి, నలిగిపోవాలి. ఉపవాస ప్రార్థన చేత మన జీవితాన్ని నలుగురు అపోస్తలుడు పౌలు మాట్లాడారు. ఈ సేవకుని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, సేవకుని చూస్తే అదే గుర్తొస్తుంది. దినదినము నా జీవితాన్ని వాక్యం అనే శుద్ధి చేత నలగొట్టుకుంటున్నానంట. పచ్చళ్ళు చేసినప్పుడు బండతో పచ్చళ్ళు పప్పు అయిపోయాడు, బాగా మెత్తగా వచ్చాయి. ఇప్పుడు గ్రైండ్ వచ్చిన వేరే విషయం, పూర్వకాలం లాగా లేదు. అప్పుడే బాగుంది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కదా, చేయి పని చేసి బాడీ అంతా పనిచేసి. ఇప్పుడు చేసి అలా స్విచ్ నొక్కుతున్నారు, ఏం అవసరం లేదు. బాడీ ఏం పని చేస్తుంది చెప్పండి. ఇంత బోధించి ఇంత చేసి నేను తప్పిపోతానేమో అని జాగ్రత్త పడుతున్నాడు అపోస్తలుడు పౌలు. రోజు రోజు కూడా సేవకులు ఉంటే విశ్వాసాల పరిస్థితి ఏం చెప్పాలి? మనం ఎంత వాక్యమైన శుద్ధి చేత నలుపుకోవాలి, వాక్యమైన శుద్ధి చేత మనం ఎదుగుదాం, దేవుడికి దగ్గర అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ ఏమో వధించబడాలి, రెండవది చర్మం అవసరం, మూడవది ఏమో ముక్కలు ముక్కలుగా చేయబడాలి. సరే, నాలుగోది ఏం చెప్పంటారా? నీళ్లతో కడగాలి. ఈ మాట మీరు జాగ్రత్తగా కాచి, దేంతో కడగాలి? నీరు అంటే వాక్యానికి గుర్తు, వాక్యానికి గుర్తు. నీ వాక్యము నీరై ఉంటే మా దాహము తీర్చుచుండే. వాక్యాన్ని భక్తులు బైబిల్లో చాలా వాటితో పోల్చారు. వాక్యము నీరు, వాక్యం పాలు కదా, వాక్యం అనే కండు. ఇంకా ఇలా వాక్యాన్ని చాలా లోతుగా మా డాక్టర్ వర్డ్ ఆఫ్ గాడ్ అని బైబిల్ ఇంకో మాట, వాక్యమే డాక్టర్ గారు అంటారు. అంటే వాక్యం చదివితే, వాక్యం వింటే, వాక్యం ప్రకారం జీవిస్తే ఆయనే వైద్యం చేస్తాడు మనకి. డాక్టర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది కీర్తనలో. వాక్యం అంటే నీళ్లు చేత శుభ్రపరచబడాలి. అంటే వాక్యం అనేది చాలా చాలా ముఖ్యంగా. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీరు చేపలు ఇష్టం కదా, నాకు ఇష్టం. చేపలు తెలుసుకుంటాం కదా, తెలుసుకుంటామా? చేపలు ఎక్కడ ఉంటాయి? ఆకాశం ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి కదా, తెలుసుకుంటాం కదా. మళ్ళీ వాటిని ముక్కలు చేసిన తర్వాత నీటితోనే కడుగుతాం, మనం తోముతాం కదా, నీటితోనే తోముతాం. ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ నీటితోనే కడుగుతారు. వండేటప్పుడు మళ్ళీ నీళ్ళు పోసి వండుతారు. అంటే క్షణక్షణం నీరు అవసరం దానికి. విశ్వాసి కూడా క్షణక్షణం దేవుని వాక్యం అవసరం. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అనే పాలన రోజు అపేక్షించాలి, రోజు తాగాలండి. పిల్లలు తెలియదు, మనం పాలిస్తుంటే వద్దు అని పారిపోతాం. చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పడుకోబెట్టుకుని ఉగ్గితో అదే పట్టుకుని పోస్తాం. పాలు వద్దు వద్దని పారిపోతారు వాళ్ళు. పాలు తాగితే బలం ఏంటో అనేది మనం తెలుసు, వాళ్ళకే తెలుసు. తాగిన వారికి తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, విశ్వాసంలో భక్తిలో సాగిన వారికి తెలుసు. వాక్యం అనే పాలు తాగితే వచ్చే బలం, శక్తి కొత్తగా వస్తున్న వారికి తెలియదు. అందుకే వాళ్ళు ఏం చేయండి, బలవంతమైన పాలు పట్టించాలి మనం. అనుదినము అనుక్షణం వాక్యం అనే పాలన మనం తాగాలి. ఉదయం, మధ్యాహ్నం, చెప్పండి, సాయంకాలము, క్షణక్షణం అనుక్షణం వాక్యం అనే పాలన మనం తాగాలి. కొంతమంది బైబిల్ పట్టుకున్నారంటే తెల్లవారిపోతుంది. ఆ రుచి ఇంకా 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 ఏముందో అని. కొంతమంది పుస్తకాలు పట్టుకున్నారంటే పుస్తకాలు పురుగంటారు వాళ్ళు. స్టార్ట్ అధ్యాయం నుంచి ఆఖరి ఎంతవరకు వదిలిపెట్టు. అంటే అంత రుచిగా ఉంటాయి కొన్ని పుస్తకాలు. ఎందుకంటే ఆత్మ విషయంతో భక్తులు రాసిన, అనుభవపూర్వకంగా రాసిన గ్రంథాలు, అనుభవపూర్వకంగా రాసిన గ్రంథాలు. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, నీళ్ళు చేత శుభ్రపరచబడాలి. వాక్యం అనగానే మనకు కొన్ని వచనాలు గుర్తొస్తాయి. వాటిని చెప్పి ఇంకొక వచనం చెప్పి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక. వాక్యం అనగానే గుర్తొచ్చే మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్న మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మొదటి పేతురు పత్రిక. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన. ఏ వాక్యం చెప్పండి? నిర్మలమైన వాక్యమును పాలవలన. నిర్మలం అంటే స్వచ్ఛమైన వాక్యం అనే పాలు. వాక్యం అనే పాలు రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం, ఆ పాలను ఆపేక్షించుడి. ఆమేన్. హల్లెలూయా. వీటన్నిటి నుంచి మనం తప్పించుకున్నట్లు పసిబిడ్డ తల్లి పాలు తాగే విధంగా బలపడుతుందో, దేవుళ్ళలోకి వచ్చిన ప్రతి బిడ్డ వాక్యం అనే పాలను, నిర్మలమైన పాలు అంటే పాలు దొరుకుతున్నాయి, మార్కెట్లో దొరుకుతాయి. అది చర్చి ఇది చర్చి అది చర్చి అంటారు. కానీ సరైన వాక్యం చెప్పేవాడు కరువైపోతుంది. ఉన్నట్టు చెప్పేవాడు కరువైపోతున్నారు. ఎందుకంటే బైబిల్ ఉంది, చాలా మంది అంటండి వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారంట. బైబిల్ స్పష్టంగా ఉంది, దురద చెవులు గలవారై. అంటే ఎలా చెప్పంటారా? పొగడాలి, ఐ మీన్ మీ అంతటి వారు లేదనాలి. ఇంకేం చేయాలంటే ఒక్క మాట కూడా స్పష్టంగా ఉన్నట్టు చెబితే అంగీకరించరు కనుక వారు ఏం చేస్తారు, వారికి అనుకూలమైన బోధకులు తెచ్చుకున్నారు. నాకు చాలా బాధ అనిపించే చెప్పంటారా? కోత కోసేవారు ఉన్నారండి, కాకపోతే సరిగ్గా కొయ్యలేదు వాడు. అది నేను ఎక్కువ మాట్లాడతాను. అంటే మునుము ఎలా పట్టుకోవాలో తెలియదు, గొడవలు ఎలా పట్టుకోవాలో తెలియదు. చాలా అవి వదిలేస్తున్నారు, కంకలు వదిలేస్తున్నారు, కొంచెం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. గొడవలు అంటే వాక్యమే అంత వాళ్ళకి తెలియదు, ఆ పంట యొక్క విలువ వాళ్ళకి తెలియదు. చాలా మంది వదిలేస్తున్నారు. ఏమనుకోవద్దు, చాలా చోట్ల పాలు దొరికిన కానీ నిర్మలమైన పాలు, నిర్మలమైన పాలు, స్వచ్ఛమైన పాలు అనే వాక్యం మీకు ఇక్కడ దొరుకుతున్నప్పుడు నేను సాక్ష్యాలు వింటూ ఉన్నాను మీ గురించి. ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పండి కదా. మీకు మంచి పాలు, మంచి వాక్యం దొరుకుతుంది, మంచి ప్రార్థన, మంచి ప్రారంభంలో చెప్పేశాను. ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పండి. మీరే బయటికి వెళ్ళి అనేక మందిని చెప్పి తీసుకురాగలరు. స్వచ్ఛమైన వాక్యం దొరుకుతుంది, నిర్మలమైన పాలు దొరుకుతుంది. ఏదో భక్తులు విశ్వాసంలో మనం ఎదగలం అని మీరు సాక్ష్యం చెప్పి అనేక మంది నడిపించగలరు. అనేక మందిని మీరు నడిపించగలరు. వాక్యం ఉంది కదా, 119 కీర్తన 9-11 వచ్చిన 119 కీర్తన 9-11 వచ్చిన 9 వచ్చిన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి పరుచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు వారి నడత మంచిగా ఉండాలంటే ఏం కావాలి చెప్పండి? వారికి దేవుని వాక్యం. ఈ కాలంలో యవనస్తుల పరిస్థితి ఏంటో చెప్పండి. నాకు మైలవరంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. డ్రగ్స్ భయంకరంగా ప్రజలు లోనైపోయి తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఏమవుతుంది, ఎక్కడి నుంచో వస్తారు పాపం, బాగా చదువుకున్నానని ఒక పెద్ద బుల్లెట్ పెట్టుకునేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పంటారా? వాళ్ళు ఇచ్చే డబ్బులు 1000 రూపాయలు చాలక ఈ బండి ₹1,00,000 అనుకోండి, 10,000 కమ్మేస్తారు. ఈ వాచ్ సెల్స్ ఉంటుంది ఆర్బీలో అయ్యి 35,000 రూపాయలు దొరికి నేను 20,000 కమ్మేస్తున్నారు. నా దగ్గరకు సార్లు వచ్చారు, మాస్టర్ గారు తక్కువకి వస్తున్నాను ఏంటి అని అంటే వాళ్ళకి డబ్బులు కావాలంట తాగటానికి. డాడీ మమ్మీ అంత కష్టపడుతున్నారంట. వీళ్ళ స్నేహం ఏంటి? ఎందుకో చెప్పండారా? వాక్యం వాళ్ళ హృదయంలో లేకపోతున్నారు. యవనస్తులు దేవుని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు.
వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. 11వ వచనం నీ ఎదుట నేను పాపము చేయకుండా చూసారా ఈ వాక్యం ఎంతగా కాపాడుతుందో. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉన్నట్లు నా నా హృదయంలో హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉంచుకోవడం అంటే దాంట్లో చాలా చక్కగా అర్థం ఉంది. ఇది నాకని ఉంచుకున్నానండి, ఇది నాదండి. ఇక్కడ హృదయంలో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో, జాగ్రత్త వినండి. మీ జీవితాల్లో, మీ యజమాని జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, యజమానుల జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో దేవుని వాక్యం ఉంటే వారి క్రమంలో మర్యాదగా మీకు తలనొప్పి కాకుండా మీకు దీవెన పేరు తెచ్చేవారుగా బతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వాక్యం వాక్యం. నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగైనది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలో ఇదే నెమ్మది కలిగిస్తుంది. అంటే నీటి చేత శుభ్రపరచబడాలి. నీరు అంటే వాక్యానికి గుర్తు. నేను చెప్పాను, ఫస్ట్ వధించబడాలి. ఆ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రెను చంపేయాలి. చంపేయడం అంటే ఇక బ్రతికి నేను అలా చేస్తాను. చాలా మంది ఏమంటారు మీరు, నేను యేసులో నమ్ముకు వేరే మీతో ఉన్నాను, ఎందుకు నేను బైబిల్ తగిలించుకున్నాను కనుక ఇప్పుడు నేను చచ్చిన దాంతో సమానం, చచ్చిన వాటితో సమానం. అదే నా బైబిల్ బ్యాగ్ తీసి పక్కన పెట్టానంటేనా, అంటే దాని అర్థం ఏంటి? పాత్రలు వచ్చారంటేనా, నా ముందు ఎవరు నిలబడలేదు. లేదు, మనం అలా అనకూడదు. అయిపోయింది, చచ్చిపోయాం, దేవునికి బలైపోయాం, దేవునికి ఇష్టంగా వచ్చేసాం, దేవునికి ప్రీతి పాత్రగా ఉండిపోయాం. ఆ గొర్రె చంపబడాలి. రెండవది శవము. అమ్మ మీరు మర్చిపోకూడదు. నేను ఈసారి వచ్చినప్పుడు తిరిగి చెప్పేటట్టు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆ గొర్రె చచ్చిపోవాలి. రెండవది శవంలో వచ్చారు. మూడవది ముక్కలు ముక్కలుగా చేయబడాలి, విరిగి నలిగిపోవాలి. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసిన, పని చేసిన ఏదైనా దాచుకోకూడదు. చాలా మంది పరిచయం చేసినప్పుడు దాచుకుంటారు. మీ గురించి విన్నా, నేను మంచి పరిచయం చేస్తున్నాను, దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. నాలుగవదిగా నీళ్లతో కడగాలి. అంటే అవయవాలన్నీ ఇంట్లో కడగాలి. నీరు చాలా ముఖ్యం విశ్వాస జీవితాన్ని. ఈవెన్ సేవకులు నాకైనా, విశ్వాసం మీకైనా నీళ్లు అనేది చాలా చాలా ముఖ్యం. ఒక లోతైన మాట చెప్తాను విద్యార్థులండి మీ సేవల గురించి. సంఘ కాపురు అంటే నీళ్లు పెట్టేవాడంట. సంఘ కాపురు ఏంటి చెప్పండి? నీళ్లు పెట్టేవాడంట, ప్రాణం పోసేవాడంట. సంఘ కాపురు మేమేం చెప్పంటారా? ప్రసంగికులు మేము అప్పుడప్పుడు వచ్చిన చెప్పండి కదా, ఎదివేస్తామంట. ఏం చేస్తాం చెప్పండి? అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తాం చెప్పండి? ఎదివేస్తాం. రోజు ఎదివేస్తే చచ్చిపోతే, రోజు ఎదివేస్తే చచ్చిపోతాం. మేము మాలాంటి ప్రసంగులు ఏంటంటే చెప్పంటారా? అప్పుడప్పుడు వచ్చి ఎదివేస్తే ఆ మొక్క ఏపుగా పెరగటానికి. కానీ అస్సలు వచ్చే ప్రసంగుల కంటే ఎవరు ముఖ్యం చెప్పండి? సంఘ కాపరులు. ఆయన నీళ్లు పెడతాడు, మీ ప్రాణాన్ని నిలుపుతారు. చచ్చిపోకుండా మీ ప్రాణం ఇది మాత్రం మీరు నచ్చుకోరు. ఎంతమంది వచ్చుగాక, ఎంతమంది వచ్చుగాక, వాళ్ళు జస్ట్ ఎదివేసి వెళ్ళిపోతారు అనుకో. కానీ మీ కాపరి ముఖ్యం, అమ్మగారు ముఖ్యం, అయ్యగారు ముఖ్యం, పిల్లలు ముఖ్యం, మీ కుటుంబం ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఓకే, నేను లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తానే. అదేం చెప్పంటారా? లాస్ట్గా ఆ ముక్కలు చేయబడిన, కడగబడిన ఆ పశువు, ఆ గొర్రె మాంసాన్ని దహించాలంట. ఇదే చెప్పండి, దహించాలి. దహించకపోతే ఆ 4 కూడా వేస్ట్ అంటండి. 4 కూడా వేస్ట్. దహించడం అంటే బలిపీఠం కట్టి, రాళ్ళతో పేర్చి, పైన కర్రలు పెట్టి, ఆ మాంసాన్ని కడిగి దాని మీద వేసి
దాన్ని కాల్చాలంట. ఆ కాల్స్తే అది దేవునికి ఇంపైన వాసన అంట. నేను నా నోటి మాట కాదు, నేను బైబిల్లో చూపిస్తాను. దానితో 13 వచ్చింది. దాని అంతరములను వివేకాండం 13 వచ్చింది. దాని అంతరములను కాళ్ళను కడగవలెను, నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. ఎక్కడ పెట్టాలి చెప్పండి? బలిపీఠం మీద పెట్టవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అది నిజమైన బలి అంటే అది నిజంగా దేవుని మనం స్తుతించడం, అది నిజంగా దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. చంపబడిన చర్మం వంచబడిన, ముక్కలు చేయబడిన, నీళ్లతో కడగబడిన ఈ ఆకృతి చేయకపోతే దహన బలికి సంతృప్తి కాదు. అగ్ని చేత ఏం చేయాలి చెప్పండి? కాల్చబడాలి. అది దేవునికి ఇంపైన సువాసన. యోగు భక్తులు వేకుజామున లేచి దహన బలి అర్పించేవాడు. బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. యోగు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నేను ముగిస్తున్నాను. యోగు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో. బైబిల్ ఉన్నవారు ఎవరు చూడకుండా ఉండదు. నేను చెప్పేటప్పుడు వినండి. మిగతా టైంలో బైబిల్ చూడండి. చాలా ముఖ్యం. బైబిల్ చదవగలిగిన వారు చూడండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోగు నిత్యము అలాగున చేయుచుండెను. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు. 7 కొడుకులు, ముగ్గురు ప్రతి వీకు జామున లేచి, అరుణోదయాన లేచి ఒక్కొక్కరిని పిలిచి వారి కోసం అంట బలి అర్పించేవాడు. దహన బలి ఒక్కొక్కరి నిమిత్తం. యోగలా చేయించునే వచ్చాను. నేనంటాను, ఒక తల్లి ఒక తండ్రి వాడు పిల్లలే కదా. వీళ్ళు ఏం తప్పు చేస్తారు చెప్పండి? అన్నదమ్ముల పిల్లలు అలా కూడా కాదు. ఒక గర్భంలో వచ్చిన పిల్లలే, ఒక తల్లిలో నుంచి వచ్చిన పిల్లలే అన్నదమ్ములు. వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఏం చెడ్డ ఆలోచన చేస్తారు చెప్పండి? అయినా ఏమో చూసారా, అంటే భక్తుడైన యోగు ఎంత జాగ్రత్తగా ఉంటాను. ప్రతిరోజు ఒక్కొక్కరి నిమిత్తం దహనంగా అర్పించారు. మీకు జ్ఞాపకం చేశాను చెప్పంటారా? యోగు గ్రంథం అబ్రహాం కంటే ముందు జరిగిన చరిత్ర అని చరిత్రకారు చెప్తున్నారు. కీర్తన ముందు తీసుకొచ్చారు, కానీ వాస్తవంగా అబ్రహాం కంటే ముందు జరిగిన చరిత్ర ఇది. అందుకని దహన బలి గురించి ప్రస్తావిస్తాడు ఆయన ప్రతిరోజు. అందుకని ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా తొణకలేదు, బెనకలేదు. కారణం ఏంటి చెప్పంటారా? అరుణోదయం చేసి తన పిల్లల కోసం ఏం చేసి చెప్పండి? ప్రార్థన చేసి. అలాంటి తల్లులు కావాలి, అలాంటి తండ్రులు కావాలి, అలాంటి తల్లులు తండ్రులు కావాలి. నేను చెప్తాను, చాలా విషయాలని నేను ముగిస్తాను. రెండోది చెప్పంటారా? మోషే దగ్గర కూడా మనకి అగ్ని కనపడుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో. చూసారా?
పొద నడిమి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరు కనపడ్డారు చెప్పండి? దేనిలో నుంచి చెప్పండి? అగ్ని. పొదలో అగ్నిలో నుంచి దేవుడు ప్రత్యక్షమాయన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ పొద కాలిపోలేదు. చూసారా? పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. నాకు ఈ మాట ఆశ్చర్యం వేసింది. అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూసారు చెప్పండి? యెహోవా చూచెను. మై గాడ్, మై గాడ్, మై మోషే ఆ తట్టు రావడం దేవుడు చూశాడు. దేవుడే ఒక అగ్నిలో నుంచి కనపడుతుంది, అగ్నిలో నుంచి దేవదూత కనపడుతుంది. మోషే ఆ తట్టు రావడం చూశాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం, నీకు నా పాదరక్షలు తీసి చదువునామంటే దేవుడు ఆ పద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము నిలబడిన స్థలం పరిశుద్ధ ప్రదేశము అనెను. పరిశుద్ధ ప్రదేశము అనేను. చూసారా? అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని ఆ పొద ఈ హృదయం అండి, మోషే హృదయం. పొదలో ఏమంటే చెప్పండి, తేళ్ళు, పాలు, ముళ్ళు, ఈ అనేకమైన ఉంటాయి. వాటి అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే చెప్పంటారా, అది చూపించి తన హృదయంలో కూడా కాల్చి వేస్తున్నాడు. దేవుడు తన హృదయంలో ఉన్నదంతా కాల్చి వేస్తున్నాడు. నీ పరిస్థితి ఇదిగో ఇప్పుడు నేను అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అగ్ని మనల్ని కాల్చాలి, అగ్ని చేత మనం దహించబడాలి. ఈ యొక్క దహన బలి దేవునికి ఇంపుగా ఉండాలి అని అంటే చచ్చిపోతే కుదరదు, శవం చేస్తే కుదరదు, ముక్కలుగా చేస్తే కుదరదు, ఇక నీళ్లతో కడబడినా కుదరదు. దహించబడితేనే కానీ మన దేవునికి ఇంపైన సువాసన, దేవునికి చాలా ఇష్టం. మీరు మనం ఆ విధంగా అయిపోవాలి. ఈ ప్రార్థన ద్వారా దినదినం అనుదినం దేవుడు నాకు ఇస్తున్న సమయంలో అలా దహనం అయిపోవాలి, మనం కాలిపోవాలి. చాలా మంది ఏమనుకోదు, లెంటి డేస్ 4 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు, కానీ కనీసం ఒకటైనా తీసి పక్కన పెట్టరు. నా 40 రోజులు ఒక్కటైనా తీసి పక్కన, ఈ 4 రోజులు ఉన్నానండి, ఏమానండి చేసాను చెప్పండి. ఏదో ఒకటి సంవత్సరానికి ఒకటి మానేసిన ఈ పాటికి ఎన్ని మానేస్తారు. ఏదో ఒకటి దేవునికి అయిష్టమైంది తీసేసుకోవాలి, విడిచిపెట్టేయాలి. మన పక్కన ఎత్తేసారు వాటిని. దేవుని సంతోషపరచాలి, ఇంపుగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసేటట్లుగా ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం ఇంకో మాట ఉంది కదా, 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ దోషము తొలగిపోయేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభు సెలవీయగా వింటిని.
ప్రభువు సెలవీగా వెంటనే అంతట నేను చిత్తము నేనున్నాను, నన్ను పంపుమనగా. చాలండి. ఏంటి చూడండి, యెషయా దేవుని దర్శనం చూస్తున్నాడు. చాలా గొప్ప దర్శనం కదా. మనకు దర్శనాలు వస్తాయి ప్రార్థన చేస్తుంటే, కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, స్వప్నం ద్వారా, సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా, ఎదుటి వారి జీవితం ద్వారా దేవుడు వివిధ రీతిలో మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ గ్రహించు, మాట్లాడే దేవుడు మన దేవుడు. ఒక దివ్యమైన దర్శనం చూశాడు. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనకు పైగా సెరూపులు ఉన్నాయి. ఆయన చేతిలో గ్రంథం ఉంది. లోపటను బయటను రాయబడి, దాన్ని ఎవరు విప్పడానికి యోగ్యులు కాదు, అర్హులు కాదు. మృగేసి రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసిన దేవదూత. అయ్యో, నేను రాజును చూశాను, నేను చచ్చిపోయాను, అపవిత్రమైన పెదవులుగా వారి మధ్యన నివాసం చేస్తున్నాను అని తను బాధపడుతుంటే, దేవదూత కారుతో నిప్పులు తీసుకొచ్చి తన పెదవుల మీద పెట్టింది. ఆయన పాపాలు దేవుడు కాల్చి వేశాడు, క్షమించి. అగ్ని అవసరం. యెషయా అంతటి వారికి అగ్ని అవసరమైతే మన సంగతి చెప్పాలి. నాగగా చెప్తున్నాను, పెంతెకొస్తేనే పండుగ దినాన అగ్ని ఒక్కొక్కరి మీద రాలగా వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడసాగి. అన్య భాషలు పరిశుద్ధాత్మ పొందారు అనడానికి గుర్తు. బైబిల్లో 2 రకాలైన భాష ఉన్నాయి. మనుషుల భాష ఉంది, దేవదూతల భాష ఉంది. సో దేవదూతల భాషలతో మాట్లాడితే మన మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాము. అది అవసరం. ఆ పశువుని లేక గొర్రెను వధించిన తర్వాత ఈ 4 సంఘటనలు జరిగి 5వది జరగకపోతే మన బ్రతుకు సంపూర్ణత. కానీ నేను ఎంతకాలం వచ్చిందో నాకు తెలియదు, మీ విశ్వాస జీవితంలో తెలియదు. మనం చనిపోయిన ఒకసారి మనం ఆలోచించేవాళ్ళం. విగ్రహం భూమి మీద పడితే కానీ, లోన్ పడితే కానీ చచ్చిపోవాలి, మళ్ళా మొలకెత్తాలి. అది కొత్త జీవితం. అది బాప్తిసానికి గుర్తు తిరిగి జన్మించడం అనేది. ఫస్ట్ చనిపోవాలి. 2వది చర్మం వచ్చేవారు. దాని అర్థం చెప్పి మనందరం ఒకటి, చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరైనా సరే క్రీస్తున్నందు మనందరము బాగా తీసుకుని ప్రతి చూస్తారు సేవకులు. ఒకే ప్రార్థన. వివిధమైన వారు మనం ఉన్నప్పటికీ మనం ఒకటి క్రీస్తు శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. మనం ఏకమై ఉన్నాం. యూనిటీ కోసం ప్రభు బలం మనం తీసుకున్నాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని పేరు గల కారణం అది. తర్వాత ముక్కలు చేయబడ్డమా విరిగి నలిగిన ప్రార్థన ఉందా ఒకసారి ఆలోచించండి. ఏదో పెదవులు చేసి వెళ్ళిపోతున్నామా? ఆచారంగా ఉందా? నేను నమ్ముతున్నాను, మీ సేవకురాలు లోతుగా నడిపిస్తున్నారు, మీరెవరు అలా లేరు అని అనుకుంటున్నారు. పెదవుల నుంచి కాదు, ఇక్కడి నుంచి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. తర్వాత నీటితో కడగబడాలి. నీరంటే వాక్యాన్ని గుర్తు. వాక్యం చేత నిత్యము భద్రపరచబడాలి. తల్లి పాలు తాగుతూ బిడ్డ ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా నిర్మలమైన పాలు, ఏ పాలు కూడా తాపాలి కాదు. సరైన పాలు తాగకపోతే అజీర్తి వస్తుంది, చాలా పరిస్థితి వేరైపోతుంది. ఎందుకంటే సరైన వాక్యం నిర్మలమైన పాలు చాలా వస్తుంది. 5వదిగా అగ్ని చేత గ్రహించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం. పరిశుద్ధాత్మ ఎంతమంది పొందారు, ఎంతమంది ఇంకా ఆశపడుతున్నారు, అది చాలా ముఖ్యం. ఈ 5లో ఏది మీలో ఉంది, ఇంకా ఏది పొందుకోవాలి అనేది ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. 7 రోజుల ప్రార్థనలో దేవుడు ఆలకించాలి. ఇంకా దేవుల్లో బలంగా లోతుగా ఉన్నట్లుగా సన్నిధిలో ప్రార్థించేగా దేవుని వాక్యం యేసయ్య మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.